హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు లాస్ట్ సెషన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇప్పటి వరకు నేను 13 టాపిక్స్లో 12 టాపిక్స్ అన్నవి టార్గెట్ సిరీస్లో కంప్లీట్ అయ్యానన్న. సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండిట్లో కూడా రిపీటెడ్గా ఏవైతే క్వశ్చన్స్ ఇస్తున్నారో అవన్నీ కవర్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్, 8 మార్క్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్. సో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్స్ ఏవైతే రిపీటెడ్గా ఏవైతే ఎగ్జామ్లో ఇస్తున్నారో అవి చిన్న చిన్న షార్ట్ కట్స్ ఎలా బ్రేక్ చేయాలి, ఎక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎక్కడికి వెళ్తుంది, పాజిటివ్ ఛార్జ్ ఎక్కడికి వెళ్తుంది, సో ఎలక్ట్రాలిసిస్ చేసేటప్పుడు ఏ రకంగా జరుగుతుందని ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు ఆక్సిడేషను, సల్ఫనేషను, నైట్రేషను, ఈ డిస్కస్ రియాక్షన్స్ అన్నీ ఉంటాయి, బ్రోమినేషన్ ఇలాంటివన్నీ. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సింది కార్బన్ యొక్క వ్యాలెన్సీ. ఈ కార్బన్ వ్యాలెన్సీ ఎంత అంటే 4. అవి హైడ్రోజన్తో బాండ్ అవని, లేక పక్కనున్న కార్బన్తో బాండ్ అవని, లేక ఏదైనా ఫంక్షనల్ గ్రూప్తో బాండ్ అవని, ఆ 4 అన్నది గుర్తుపెట్టుకోండి. చాలామంది నేను పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తాను. సో ఈ కార్బన్కి 4 కంటే ఎక్కువ వ్యాలెన్సే వేస్తారు. మీ భాషలో చెప్పాలంటే గీతలు. కార్బన్కి ఒక లైన్ తీసుకుంటారు, ఇంకొక క్లోరిన్కి, ఇంకొక హైడ్రోజన్కి ఉన్నవన్నీ పెట్టేస్తుంటారు. కొంతమంది టెన్షన్లో 3 వేస్తారు, డబల్ బాండ్, సింగిల్ బాండ్, లేక హైడ్రోజన్స్ ఉన్నాయా లేదా మర్చిపోతూ ఉంటారు. సో ఏ రకంగా తీసుకున్నా కార్బన్ యొక్క వ్యాలెన్స్ ఎంత ఉండాలి మై డియర్ స్టూడెంట్స్? 4. ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ నైబర్ కార్బన్ ఆర్ హైడ్రోజన్ ఆర్ ఎనీ ఫంక్షనల్ గ్రూప్. ఇది ఒక్కటి రిమైండ్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తునేటప్పుడు ఇంకా మన వ్యాలెన్స్ కరెక్ట్గా వేసామా లేనది చెక్ చేసుకుంటూ మీరు రాస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్క్స్ పోయే సమస్య అయితే లేనే లేదు. ఆ చిన్న చిన్న హింట్స్ ఉపయోగించుకొని ఈ రియాక్షన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఏం అడుగుతారో చూద్దాం. 8 marks questions. So the first question is, describe the method for the preparation of ethane. Ethane అంటే my dear students, eth means 2 కార్బన్లు ఉంటుంది. సో ఏన్ అనే వర్డ్ వచ్చిందంటే ఇట్ ఈస్ ద సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, C2H6. అంటే మనం CnH2n+2 అని రాస్తాం కదా, దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఈథేన్. సో C2H6 దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అడుగుతా. ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్. సో ఫస్ట్ ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్. ఇందులో తీసుకునే ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఉర్జు రియాక్షన్. ద రియాక్షన్ ఈజ్ ఉర్జు రియాక్షన్. ఈ ఉర్జు రియాక్షన్లో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూడండి, రియాక్టెంట్స్ ఏంటంటే చూడండి, ఉర్జు రియాక్షన్. సో ఈ ఉర్జు రియాక్షన్స్లో తీసుకున్నది ఇందులో మిథైల్ అయోడైడ్ అంటే లెస్ నెంబర్ కార్బన్ ఉన్న హాలైడ్స్ని తీసుకొని సోడియం మెటల్తో ట్రీట్ చేసినప్పుడు, సోడియం మెటల్తో ట్రీట్ చేస్తారు. ఎక్కడమ్మా? ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైఈథర్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైఈథర్. సో ఈ ఉజ్జు రియాక్షన్లో ఏం జరుగుతుంది? ఆ CH3 అయోడిన్ అండ్ CH3 అయోడిన్ ఇలాంటివి 2 తీసుకోవడం వల్ల 2 CH3లు కంబైండ్ అవుతాయి. అంటే ఒకటి తీసుకుంటే డబల్ వస్తాయి అన్నమాట ఇందులో, ఓకే? C2H6 CH3 ప్లస్ CH3. సో 2 మిథైల్ గ్రూప్స్ యాడ్ అవ్వడం వల్ల ఏమైంది మై డియర్ స్టూడెంట్స్? ఈథేన్ ఫామ్ అయింది. దీన్ని ఎలా రాయొచ్చు? CH3 సింగిల్ బాండ్ CH3. సో ఈ 2 అయోడిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 అయోడిన్స్ 2 సోడియం మెటల్స్తో కంబైండ్ అయ్యి ఎలా వచ్చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్? 2NaI, సోడియం అయోడైడ్ కింద బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఉజ్జు రియాక్షన్. ఈ ఉజ్జు రియాక్షన్స్లో ఏంటి? లెస్ నెంబర్ ఆఫ్ మెటల్ ఆల్కైల్ హాలైడ్స్ ఆర్ కంబైన్డ్ ఈచ్ అదర్ అండ్ గివ్ డబల్, ఓకే? నెక్స్ట్ డీకార్బాక్సిలేషన్. డీకార్బాక్సిలేషన్ చేయడం వల్ల ఈథేన్ ఎలా ఫామ్ అవుతుంది? ఆ వర్డ్లోనే ఉంది కదా, డీకార్బాక్సిలేషన్ అంటే CO2ని బయటకు తీయడం. CO2ని డీహైడ్రేషన్ అంటాం కదా, అంటే ఏంటి? వాటర్ మాలిక్యూల్ తీసేయాలి. డీకార్బాక్సిలేషన్ అంటే CO2ని బయట తీయాలి. అంటే ఖచ్చితంగా రియాక్టెంట్లో ఏముండాలి మై డియర్ స్టూడెంట్స్? COO గ్రూప్ ఉండాలి. అలా ఉండే ఒక కాంపౌండ్ ఏంటి అని తీసుకున్నాం. దాంతోపాటు మనకి ఏముండాలి? 2 కార్బన్లు ఉన్న ఆల్కైల్ గ్రూప్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మేము ఏం తీసుకుంటున్నాం? సోడియం ప్రొపనేట్. మామూలుగా
సోడియం ఎసిటేట్ అంటే CH3COONe అంటాం. ప్రొపనేట్ అంటే ఇంకొక కార్బన్ ఎక్కువ ఉంటుంది, అంటే C2H5COONe. C2H5 అంటే మిథైల్ ఎసిటిక్ దాంట్లో ఉన్నది సోడియం ఎసిటేట్. అలా కాకుండా ఇథైల్ కాంపౌండ్ ఉన్న దాంట్లో సోడియం ఉంటే దాన్ని ఏమంటాం మై డియర్ స్టూడెంట్? సోడియం ప్రొపనేట్ ఈజ్ హీటెడ్ విత్ సోడా లైమ్. సోడా లైమ్ టు ఫార్మ్ ఈథేన్. సోడా లైమ్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? NaOH. బ్రెయిన్ సొల్యూషన్ అన్న. బ్రెయిన్ సొల్యూషన్ అంటే NaCl. బ్రెయిన్ సొల్యూషన్ గుర్తుపెట్టుకోండి వర్డ్స్ కొన్ని. బ్రెయిన్ సొల్యూషన్ అంటే NaCl సొల్యూషన్. సోడా లైమ్ అంటే NaOH. సో దీన్ని ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? సోడియం ప్రొపనేట్ ఈజ్ ట్రీటెడ్ విత్ NaOH. సో ఇందులో ఏం తీయాలి మన డియర్ స్టూడెంట్స్? కార్బన్ డైఆక్సైడ్ని తీసేయాలి. CO2ని మనం బయటకు తీసేస్తున్నాం. సో CO2ని బయటకు తీస్తున్నాం అంటే ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్? Na2CO3. సోడియం కార్బోనేట్ అంటే బయటకు వెళ్ళిపోయి ఇందులో ప్రోటాన్ ఉంది కదా, ఇది వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది. ఏంటి? C2H6. ఇక్కడ NaO-. ఓకే, నెక్స్ట్ కోల్బే ఎలక్ట్రాలసిస్. ఈ కోల్బే ఎలక్ట్రాలసిస్లో ఏంటంటే మీకు పొటాషియం ఎసిటేట్ని తీసుకొని హైడ్రాలసిస్ చేస్తే యానోడ్ క్యాథోడ్. హైడ్రాలసిస్ అంటున్నాం కదా, we have anode and cathode. 2 electrodes is there. The potassium acetate. ఇంతకుముందు చెప్పా కదా, ఇది సోడియం ఎసిటేట్ అంటే సోడియం ప్లస్లో ఏమై తీసుకుంటారు మై డియర్ స్టూడెంట్స్? పొటాషియం తీసుకుంటారు. CH3COOK ప్లస్ హైడ్రాలసిస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్. సో హియర్ we take anode and cathode. సో యానోడ్ ఒకటి ఉంటుంది, క్యాథోడ్ ఉంటుంది. యానోడ్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? యానోడ్స్ మీన్స్ పాజిటివ్ ఎలక్ట్రోడ్, క్యాథోడ్ అంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్. సో ఈ యానోడ్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది? మనకు రావాల్సిన కాంపౌండ్ ఈథేన్ ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్. ఎందుకు? ఎసిటేట్ ఉంది కదా, సో ఇందులో ఉన్న CO2 అనేది బయటకు రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ KOH ఈజ్ ఫార్మ్ అట్ cathode and hydrogen gas. సో మీకు నీట్ JEE means రాసేటప్పుడు అట్ cathode which gas is liberated in the Kolbe electrolysis అని అడుగుతాడు. అట్ anode is carbon dioxide, అట్ cathode is hydrogen gas. ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఈథేన్. సో ఇప్పటివరకు ఈథేన్ ప్రిపరేషన్ నేర్చుకున్నాం. ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్కి మీకు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న షార్ట్ కట్లా ఒకటే దగ్గర చెప్పేస్తాం. C2H6. ఇందులో ఫస్ట్ రియాక్షన్ ఏంటన్నా? రియాక్ట్ విత్ క్లోరిన్ గ్యాస్. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఆర్ యూవీ లైట్. ఇక్కడ ఏమవుతుంది? C2H6 ఉంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? CH3 సింగిల్ బాండ్ CH3 అని ఇలా రాసుకోండి. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఒక ప్రోటాన్ మనం ఈ 2H2 ఎలా రాసుకోవచ్చు? CH3 CH2 సింగిల్ బాండ్ H. మనం ఏం తీసుకున్నాం మై డియర్ స్టూడెంట్స్? క్లోరిన్ గ్యాస్ అన్నది తీసుకున్నాం. సో ఈ క్లోరిన్ ఏమవుతుంది? ఫ్రీ రాడికల్స్ కింద Cl అండ్ Cl ఫ్రీ రాడికల్ వస్తుంది. ఈ ప్రోటాన్ని తీసేసుకొని ఈ క్లోరిన్ వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది. సో ఏం ఫామ్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్? CH3 CH2 Cl. దీన్ని ఏమంటాం? ఇథైల్ క్లోరైడ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ యాక్షన్ విత్ నైట్రిక్ యాసిడ్. మీకు ఈ వర్డ్స్లో ఏంటి అన్నది మీకు అర్థమైపోతే ఈజీగా అర్థమవుతుంది. నైట్రిక్ యాసిడ్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? HNO3. నైట్రిక్ యాసిడ్ అంటే ఏంటి? HNO3. సో ఇది ఏ రకంగా డిసోసియేట్ అవుతుంది అంటే OH మైనస్ NO2 ప్లస్. సో ఈ రకంగా వేసినప్పుడు మీకు
CH2 CH6, C2H6 is treated with HNO3. So again CH3 you can write CH3 like that and hydrogen. One proton తీసామనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఛార్జ్ వస్తుందో ఈ నెగిటివ్ ఛార్జ్ దగ్గరకు ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్, పాజిటివ్ వచ్చి అటాచ్ అవుతుంది. సో కార్బో యానయాన్ దగ్గరికి ఏమొచ్చి అటాచ్ అవుతుంది, NO2. దాన్నే మనం ఏమంటాం, నైట్రో ఈథేన్. NO2 వచ్చి అటాచ్ అవుతుంది, దాన్నే మనం ఏమంటాం, CH3 CH2 NO2 నైట్రో ఈథేన్. సో మీరు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అన్నది వస్తుంది. నెక్స్ట్ యాక్షన్ విత్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ ఈజ్ నథింగ్ బట్ కంబన్షన్. ఓకే, సో ఈ కంబన్షన్ చేసేటప్పుడు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ CH3 CH2. ఓకే, సో ఇందులో మీకు ఏం తీసుకుంటున్నాడు, 7 మాలిక్యూల్స్ 7/2 O2 అంటే 7 హైడ్రోజన్ గ్యాసెస్తో రియాక్షన్ చేసినట్టు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్, 2 కార్బన్స్ ఉన్నాయి. ఈ 2 మొత్తం బాండ్స్ అన్నీ డిసోసియేట్ అయిపోయి మీకు ఏం ఫామ్ అవుతుందంటే కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్. కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ అన్నది రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఈథేన్ ఆన్ కంబన్షన్ విత్ ఆక్సిజన్ టు ఫామ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్. మీకు కమర్షియల్గా వాటర్ ప్రిపేర్ చేయాలన్నా లేక కమర్షియల్గా కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేయాలన్నా ఈ రియాక్షన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ 2 మెథడ్స్, డిస్క్రైబ్ 2 ప్రిపరేషన్స్ ఆఫ్ ఇథిలీన్. ఇంతకుముందు ఈథేన్ అన్నాం, ఇట్ ఈస్ అ సాచురేటెడ్ కాంపౌండ్. ఇథిలీన్ అంటే ఇట్ ఈస్ అ డబల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్ ఆఫ్ సేమ్ 2 కార్బన్స్. సింగిల్ బాండ్ ఉంటే ఈథేన్, అదే ఈన్ అనే వర్డ్ వచ్చిందంటే ఇట్ ఈస్ కంటైనింగ్ డబల్ బాండ్. సో ఇట్ గివ్ ఈక్వేషన్స్ ఫర్ ద రియాక్షన్ ఇథిలీన్ విత్ ఫాలోయింగ్ హీట్ ఆఫ్ O2 అండ్ హై ప్రెషర్ అండ్ hydrogen and bromine and ozone action with cold dilute alkalic KMNO4. దీన్ని మనం ఏమంటామంటే బేయర్స్ రియేజెంట్. కొన్నిసార్లు డైరెక్ట్గా ఈ క్వశ్చన్ ఇలా అడగకుండా 2 మార్క్స్ క్వశ్చన్లో వాట్ ఈజ్ బేయర్స్ రియేజెంట్ అని అడుగుతాడు. వాట్ ఈజ్ బేయర్స్ రియేజెంట్ అంటే మై డియర్ స్టూడెంట్స్, కోల్డ్ డైల్యూట్ ఆల్కలిక్ KMNO4. కోల్డ్ డైల్యూట్ ఆల్కలిక్ KMNO4ని మనం బేయర్స్ రియేజెంట్స్ కింద చెప్పొచ్చు. ఫస్ట్ వన్, ద ప్రిపరేషన్ ఆఫ్ ఇథిలీన్, C2 CH2 డబల్ బాండ్ CH2. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే డీహైడ్రేషన్. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, డీకార్బాక్సిలేషన్ అంటే కార్బన్ డయాక్సైడ్ని తీయడం. డీహైడ్రేషన్ అంటే ఏం చేస్తారు మై డియర్ స్టూడెంట్స్, వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేయాలి. ఆ క్వశ్చన్లో మీరు చదివించుకుంటే అయిపోతుంది. సో ఎందులో వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే మనకి ఇథిలీన్ అని వస్తుంది, ఖచ్చితంగా వాటర్లో ఏముంటాయి, OH- H+. సో అది ఉన్న కాంపౌండ్ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, వీ కెన్ గెస్ ఆల్కహాల్స్. సో ఈ ఆల్కహాల్స్ని దేన్ని కార్బన్ డయాక్సైడ్ వాటర్ రిలీజ్ చేయడానికి ఏం యాడ్ చేస్తాము అంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మనం యాడ్ చేయడం వల్ల ఎలాంటి కాంపౌండ్లోనైనా డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇందులో ఒక ఇందులో CH3 ఉంది కదా, సో దీన్ని ఎలా రాయొచ్చు మన కన్వీనియన్స్కి, C2H and H. సో ఈ ఈ OH అనేది బయటికి పోతుంది. యూ గెట్ వాట్ కాంపౌండ్, C డబల్ బాండ్ CH2 డబల్ బాండ్ CH2. దిస్ ఈస్ కాల్డ్ as ethylene plus water molecule. Are you understand? నెక్స్ట్ వన్, డీహైడ్రోహాలోజినేషన్. ఆ వర్డ్లోనే ఉంది, ఏం చేస్తున్నారు, డీహైడ్రోహాలోజినేషన్ అంటే ఒక హైడ్రోజన్ని ఒక HClని ఒక కాంపౌండ్ నుండి తీయాలి. ఎప్పుడు వస్తుంది మనకు ఆ కాంపౌండ్, ఖచ్చితంగా ఆల్కైల్ హ్యాలైడ్ అయితేనే మనకి ఏం కావాలి, ఇథిలీన్ కావాలి. సో ఒక కార్బన్ నుండి ఒక హైడ్రోజన్, ఇంకొక కార్బన్ నుండి ఇంకొక క్లోరిన్ తీసామనుకోండి, ఖచ్చితంగా ఏమొస్తుంది, ఈ రెండింటికి కంబైన్డ్గా ఒక డబుల్ బాండ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం తీసుకుంటాం, ఇథైల్ క్లోరైడ్
chloride treated with KOH, alkalic potassium hydroxide. దాన్ని మళ్ళీ రాయొచ్చు మనం కన్వీనియన్స్కి, CH2 single bond H, CH2 Cl. So we remove hydrogen and chlorine, what is called as dehydrohallucination. We remove this HCl, we get these double bond, these two bonds are comes here, we get CH2 double bond CH2, it is called as ethylene. ఏం పోయాం మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఒక క్లోరిన్ ప్లస్ ఇందులో పొటాషియం ఉంది, OH ఉంది. సో ఈ పొటాషియం ఏమవుతుంది, ఇట్ అబ్స్ట్రాక్ట్ దట్ క్లోరైడ్, సో KCl, అండ్ ఈ ప్రోటాన్ ఈ OHని తీసేసుకుంటుంది, ఇట్ గెట్స్ వాటర్ మాలిక్యూల్. ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ వన్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథిలీన్. ఇప్పుడు వరకు ప్రిపరేషన్ నేర్చుకున్నాం ఇథిలీన్, ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ ఈజ్ యాక్షన్ విత్ O2. యాక్షన్ విత్ O2. సో ఇది మీకు లో డెన్సిటీ పాలీఇథిలీన్ ఉపయోగించడానికి ఉపయోగిస్తారు. హై డెన్సిటీ లో డెన్సిటీ ఉంటాయి, అంటే మనం జనరల్గా క్యారీ చేసే క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా వెజిటబుల్స్కి, అలాంటి చేసే పాలిథిన్ దానికి ప్రిపరేషన్కి ఉపయోగిస్తారు. సో ఇథిలీన్ ఈజ్ హీటెడ్ విత్ O2 గ్యాస్ అట్ హై ప్రెషర్ టు ఫార్మ్ పాలీఇథిలీన్. సో మీకు పాలీఇథిలీన్ 2 టైప్స్లో ప్రిపేర్ చేస్తారు, లో డెన్సిటీ పాలీఇథిలీన్ అండ్ హై డెన్సిటీ పాలీఇథిలీన్. సో డెన్సిటీ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటమ్మా, ప్రెషర్ తక్కువ ఉందని అర్థం. డెన్సిటీ తక్కువ ఉందంటే ప్రెషర్ ఎక్కువ ఉందని అర్థం, అంతే కదా. ఇప్పుడు మనం ఎంత ప్రెస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చపాతీ పౌడర్ తీసుకున్నారనుకోండి, ఆ చపాతీని మీరు ఎంత ప్రెస్ చేస్తే వి గెట్ వెరీ థిన్ లేయర్. అదే తక్కువ ప్రెషర్ ఉపయోగించారనుకో వి గెట్ మోర్ లేయర్. సో హియర్ ద డెన్సిటీ ఈజ్ హై డెన్సిటీ అండ్ మోర్ డెన్సిటీ ఎట్లా మీరు డిటెక్ట్ చేస్తారంటే, ఇక్కడ ఏం చెప్పాడు, హై ప్రెషర్ అన్నాడు. హై ప్రెషర్ అంటే ఏం ఫామ్ అవుతుంది, లో డెన్సిటీ పాలీఇథిలీన్ అనేది ప్రిపేర్ అవుతుంది. అదే లో ప్రెషర్ ఉపయోగించారు అనుకోండి ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్, హై డెన్సిటీ పాలీఇథిలీన్ అనేది వస్తుంది. సో ఇథిలీన్ తీసుకొని ఎండ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఇథిలీన్ తీసుకొని 500 degrees to 2000 atmosphere దగ్గర హీట్ చేయడం వల్ల మీకు ఏమొచ్చింది, వి గెట్ పాలిమర్ ఆఫ్ లో డెన్సిటీ పాలీఇథిలీన్. లో డెన్సిటీ పాలీఇథిలీన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ యాక్షన్ విత్ హైడ్రోజన్. సో యాక్షన్ విత్ హైడ్రోజన్ అంటే ఇందులో ఏమున్నాయి మై డియర్ స్టూడెంట్స్, చూడండి, యాక్షన్ విత్ హైడ్రోజన్. సో మీకు యాక్షన్ విత్ హైడ్రోజన్లో ఇథిలీన్ రియాక్ట్ విత్, ఇథిలీన్ అంటే ఏం చెప్పుకున్నాం, CH2 డబల్ బాండ్ CH2 ఈజ్ ట్రీటెడ్ విత్ హైడ్రోజన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కెటలిస్ట్. ఇక్కడ మీకు కెటలిస్ట్లు అన్నవి డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఒకటే సిరీస్లో ఉన్నవి, D8 సిరీస్లో ఉన్నవి ఏంటి మై డియర్ స్టూడెంట్స్, నికెల్, పెల్లాడియం అండ్ ప్లాటినం. ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, నికెల్, పెల్లాడియం అండ్ ప్లాటినం all are D8 series. So these elements under in presence of these catalyst we get ethane. The double bond is break and we get, it is nothing but some type of reduction. So we get CH3 single bond CH3. It is called as ethane. Next, action with bromine. Bromine ante my dear students, Br2. So in Br2, ethylene reacts with bromine in presence of CCl4. So మీరు ఏం తీసుకుంటున్నారు, CH2 డబల్ బాండ్ CH2 is treated with bromine. సో ఈ బ్రోమిన్ ఏంటి, 2 ఫ్రీ రాడికల్స్ కింద ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CCl4తో రియాక్షన్ చేయడం వల్ల ఏమొస్తుంది, ఒక కార్బన్ మీద ఒక Br, ఇంకొక కార్బన్ మీద ఇంకొక Br, CH2 CH2. దీన్ని మనం ఏమంటాం, ఇది 1 2 నెంబర్ ఇచ్చుకుంటే 1,2 డైబ్రోమో ఈథేన్, 1,2 డైబ్రోమో ఈథేన్. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ వన్, యాక్షన్ విత్ ఓజోన్. ఈ ఓజోనాలిసిస్ అనేది 2 మార్క్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు సింపుల్ ట్రిక్ ఏంటంటే ఇక్కడ
ఎప్పుడైతే మీరు ఇథిలీన్ తీసుకుంటున్నారో ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ డబల్ బాండ్స్ 2 డబల్ బాండ్స్ ఉన్నాయి. సో ఇదే కార్బన్ లేయర్ అనుకోండి, అబో లేయర్ పైన ఒక ఆక్సిజన్, బిలో లేయర్ పైన పెరాక్సీ బాండ్ కింద లింకేజ్ అవుతాయి. సో యూ కెన్ రైట్ CH2 above plane 1 oxygen and the below plane it is a peroxy bond. It is nothing but unstable ozonide అన్నది ప్రిపేర్ అవుతుంది. ఈ అన్స్టేబుల్ ఓజనైడ్ని మనం ఎలా బ్రేక్ చేస్తామంటే ఇట్లా బ్రేక్ చేస్తే దీన్ని ఏమంటారంటే నేసియంట్ ఆక్సిజన్ అంటారు. ఇక్కడ ఏమొచ్చింది మై డియర్ స్టూడెంట్స్? CH2O. ఇట్ ఈస్ నథింగ్ బట్ HCHO. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫార్మాల్డిహైడ్. ఈ H ప్లేస్లో CH3 ఉంటే మనం ఏమంటాం? ఎసిటాల్డిహైడ్ అంటాం కదా. సో ఆ CH3 ప్లేస్లో ఇక్కడ ఏముంది మై డియర్ స్టూడెంట్స్? HCHO. మనం ఎలా వచ్చింది ఇక్కడ? CH2 డబల్ బాండ్ O అని వచ్చింది. దాన్ని అలా ఎలా రాస్తున్నాం? CHCHO. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్డిహైడ్ గ్రూప్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫార్మాల్డిహైడ్. ఎన్ని వచ్చాయి? ఇదొక మాలిక్యూల్, ఇదొక మాలిక్యూల్. వి గెట్ 2 molecules of formaldehyde and we get hydrogen peroxide. Okay. Next, action with cold dilute alkalic chemophore. Cold dilute alkalic chemophore. The name and cheppan my dear students, Bayes reagent. Bayes reagent. So 2 marks questions lo what is Bayes reagent అని అడిగితే కనుక ఏం రాస్తారు? Cold alkalic chemophore we called as Bayes reagent. So ethylene CH2 double bond CH2 is undergoes are treated with Bayes reagent. It is nothing but cold dilute alcoholic KMnO4. We get ఇక్కడ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? ఈ డబల్ బాండ్ బ్రేక్ అయ్యి అటుపక్క ఒక OH ఇటుపక్క OH. So we get in the 2 carbons place the double bond is break, we get OH and OH. It is called as ethylene glycol. ఎప్పుడైనా పక్క పక్క కార్బన్ పైన OH గ్రూప్ ఉంటే దాన్ని మనం గ్లైకాల్ అంటాం. సో ఇక్కడ ఇథిలీన్ అని ఉంది కాబట్టి ఇథిలీన్ గ్లైకాల్ అని చెప్తున్నాం. ఇథిలీన్ గ్లైకాల్. ఏంటి మై డియర్ స్టూడెంట్స్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్? ఇథిలీన్ గ్లైకాల్. Next, third question. Give 2 methods of preparation of acetylene. Acetylene. ఇప్పటి వరకు మనం ఆల్కేన్స్ చెప్పుకున్నాం. C2H6 ఈథేన్. నెక్స్ట్ ఇథిలీన్ C2H4 ఇథిలీన్. ఇప్పుడు ఏంటి? ఎసిటిలీన్. ఎసిటిలీన్ నథింగ్ బట్ ఇక్కడ సింగిల్ బాండ్ ఉంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. The CH is combined with another CH with a bonding of triple bond. Single bond, double bond, triple bond. So first one is preparation of acetylene. The acetylene formula in my dear students, CH triple bond CH. ఇది ఎలా ప్రిపేర్ చేస్తారంటే కాల్షియం కార్బైడ్. CA కాల్షియం ఎలా ఉంటుంది? +2 కాబట్టి ఇక్కడ we get 2 here. CaC2 undergoes hydrolysis. On hydrolysis you get calcium hydroxide plus acetylene. Calcium hydroxide plus acetylene. Are you understand? Next one. From iodoform. Iodoform అంటే my dear students, CH3I అంటే ఇథైల్ అయోడిన్, కానీ ఇక్కడ ఏంటి? CH3. దీన్ని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? క్లోరోఫామ్ అంటే CHCl3, దాన్ని మనం క్లోరోఫామ్ అంటాం. ఆ C ప్లేస్లో ఇక్కడ ఏముంది మై డియర్ స్టూడెంట్స్? I ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం? అయోడోఫామ్. అయోడోఫామ్ మీకు హింట్లా చెప్తున్నా. క్లోరోఫామ్ అంటే CHCl3. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ క్లోరోఫామ్. మనం ఎప్పుడు కిడ్నాప్ చేయడానికి ఒక కర్చీఫ్ కంటిస్తా కదా ఫేస్కి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లోరోఫామ్. ఆ క్లోరోఫామ్లో C ప్లేస్లో ఇక్కడ ఏమైంది మై స్టూడెంట్స్? అయోడిన్ ఉంది. ఓకే, సో దీన్ని తీసుకొని దేంతో ట్రీట్ చేస్తున్నాడు?
iodoform is treated with silver powder. Silver powder. అలాంటివన్నీ తీసుకున్నాడు. We get 2 molecules from, మీ భాషలో చెప్పాలంటే శాండ్విచ్లా, ఇదొకటి ఇదొకటి. We get middle one is the silver powder. It is at a catalyst. So the fast of the reaction and these two are mixed, we get C2H6 plus AgI. We get AgI precipitate. అంటే ఈ అయోడో ఫామ్లో ఉన్న అయోడిన్ని మనం సిల్వర్ యూస్ చేసి సపరేట్ చేస్తే we get acetylene compound. Next, acetylene, preparation of acetylene. Properties of acetylene. First one is action with water. So ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని వాటర్తో ట్రీట్ చేస్తామో 1% of HgSO4 and 30% of H2SO4 to form 1% alcohol. In this on the rearrangement we get acetaldehyde. ఎస్టిలిన్ తీసుకున్నారు, వాటర్ మాలిక్యూల్ తీసుకొని ఇక్కడ ఏమేమి తీసుకున్నారు మై డియర్ స్టూడెంట్స్? 1% of silver sulfide, mercury sulfide and 30% of H2SO4. We get vinyl alcohol. అంటే ఈ రెండు కంబైన్డ్ అయిన ఒక అడక్ట్ లాంటిది వస్తుంది. మరలా దాన్ని రీఅరేంజ్మెంట్ చేస్తాం. అంటే ఏంటి? పొజిషన్స్ చేంజ్ అవుతాయి. రీఅరేంజ్మెంట్ చేస్తే ఏమొచ్చింది మై డియర్ స్టూడెంట్స్? ఎసిటాల్డిహైడ్ అనేది వచ్చింది. ఎసిటాల్డిహైడ్, దాన్ని ఏమంటాం? CH3CHO, ఎసిటాల్డిహైడ్. ఓకే, నెక్స్ట్ వన్ యాక్షన్ విత్ ఓజోన్. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఓజోన్ అంటే ఏంటి? CH ట్రిపుల్ బాండ్ CH we treated with O3. ఇంతకుముందు డబల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి అబో ప్లేన్ ఒకటి బిలో ప్లేన్ ఒకటి వేసాం. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి అబో ప్లేన్ ఒకటి బిలో ప్లేన్ ఒకటి వేయగా కూడా ఇంకేం మిగులుతుంది మై డియర్ స్టూడెంట్స్? వి గెట్ C బాండ్ C. అబో ప్లేన్ we have one oxygen. You can write another page. CH ట్రిపుల్ బాండ్ CH ప్లస్ O3. ఇంతకుముందు డబల్ బాండ్ ఉంది కాబట్టి అబో ప్లేన్ ఒకటి బిలో ప్లేన్ ఒకటి ఆక్సిజన్స్ వేసుకున్నాం. ఇక్కడ ఏంటి? 3 డబల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి వి గెట్ సింగిల్ బాండ్ విత్ C. అండ్ అబో ప్లేన్ వి హ్యావ్ ఏ 1 ఆక్సిజన్ ఆఫ్ నేషియంట్ ఆక్సిజన్. అండ్ కిందన ఎలా రాస్తారు? పెరాక్సీ హైడ్రాక్సీ ఆక్సిజన్స్ ఎలా రాస్తారో అలా రాస్తారు. అగైన్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. అగైన్ సేమ్ కటింగ్ సేమే. ఇక్కడ ఏమొచ్చింది చూడండి మై డియర్ స్టూడెంట్స్? CHO single bond CHO single bond CHO. So here again we get zinc in presence of oxygen, we get CHO single bond CHO plus zinc in presence of water. ఇక్కడ ఏం మాలిక్యూల్స్ పోయాయి మై డియర్ స్టూడెంట్స్? చూడండి, H2O2. సో CHO దీన్ని ఏమంటారు మై డియర్ స్టూడెంట్స్? గ్లిజరాల్, GLYOXAL, గ్లిజరాల్. ఓకే, నెక్స్ట్ యాక్షన్ విత్ బ్రోమిన్. సో acetylene react with bromine. బ్రోమిన్ అంటే ఏంటి? Br2. ఎసిలిన్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? CH ట్రిపుల్ బాండ్ CH is treated with in presence of CCl4. It treated with in presence of CCl4. We get same. 2 borons are replaced in presence of the each carbon Br. Again we have a double bond. Again it is treated with bromine continuation CCl4. We get another bromine above plane and below plane. So Br, hydrogen and hydrogen. So that is called as first second positions. ఇవి 1,1 2,2 ఎలా రాస్తారు? 1,1 2,2
టెట్రా, నాలుగు బ్రోమిన్లు ఉన్నాయి కాబట్టి టెట్రా బ్రోమో, సింగిల్ బాండే ఉంది కదా, సో వి రైట్ యాజ్ ఈథేన్, వి రైట్ ఈథేన్. ఓకే, నెక్స్ట్ వన్ యాక్షన్ విత్ హైడ్రోజన్. హైడ్రోజన్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ రిడక్షన్. అంటే ట్రిపుల్ బాండ్ కాదు సార్, డబుల్ బాండ్ అవుతుంది. ఇంకా నికెల్ ప్లేన్స్ ఆఫ్ హైడ్రోజన్ చేస్తే ఇంకా సింగిల్ బాండ్ అవుతుంది. సో CH ట్రిపుల్ బాండ్ CH ప్లస్ H2 నికెల్ ఇన్ ప్లేన్స్ ఆఫ్ ప్లాటినం, we get CH2 double bond CH2, again reduction in presence of nickel or platinum, we get CH3 single bond CH3. అంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ని సాచురేటెడ్ కాంపౌండ్స్ కింద కన్వర్ట్ చేయడానికి కూడా ఈ యాక్షన్ విత్ హైడ్రోజన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం చేయొచ్చు. నెక్స్ట్, హౌ డు వి గెట్ బెంజీన్ ఫ్రమ్ ఎస్టిలీన్? సో ఎస్టిలీన్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? CH ట్రిపుల్ బాండ్ CH. సో బెంజీన్లో ఎన్ని ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? C6H6. సో ఈ ఫార్ములాస్ మీకు మైండ్లో ఉంటే గనక మీ కెన్ రికలెక్ట్ హౌ కెన్ యూ గెట్ ఎన్ని మాలిక్యూల్స్ తీసుకోవాలి, ఎన్ని రియాక్టెంట్స్ తీసుకోవాలని తెలిసిపోతుంది. ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. సో ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ ఎస్టిలీన్ తీసుకోవాలి? 3 మాలిక్యూల్స్. 3 2s are 6. So we can take 3 molecules of ethylene in presence of red hot copper tube. Red hot copper tube at 600 degrees Celsius we get benzene. So మీ భాషలో చెప్పాలంటే ఇట్లా 3 ఎలా ఇస్తారు? CH 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 triple bond CH again CH triple bond CH. So we can get it is a delocalization of all 6 carbons with alternative hydrogen bonds here, here and here. Okay. So this is the structure of benzene. ఓకే, నెక్స్ట్ హాలోజినేషన్. హాలోజన్ అంటే ఏంటి? హాలోజన్తో అంటే ఏదైనా X2 ఆర్ Cl2తో రియాక్షన్ చేయండి. బెంజీన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ anhydrous AlCl3. anhydrous AlCl3. దీన్ని మనం ఫిడెల్క్రాఫ్ట్ రియాక్షన్ అని కూడా అంటారు. ఫిడెల్క్రాఫ్ట్ రియాక్షన్. సో ద బెంజీన్ ఈస్ ట్రీటెడ్ విత్ chlorine in presence of anhydrous alkyl chloride, we get chlorobenzene. We get chlorobenzene plus HCl. Okay, next Friedel-Crafts acylation. ఇంతకు ముందు చెప్పింది Friedel-Crafts alkylation, ఇదేమో alkylation. Friedel-Crafts alkylation. అక్కడ క్లోరిన్ ప్లేస్లో ఇక్కడ ఏం తీసుకున్నారు మై డియర్ స్టూడెంట్స్? methyl chloride. benzene plus methyl chloride we get. అక్కడ క్లోరోబెంజీన్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది మై డియర్ స్టూడెంట్స్? మిథైల్ బెంజీన్ అనేది వచ్చింది. నెక్స్ట్ Friedel-Crafts acylation. అక్కడేమో ఆల్కైలేషన్, ఇక్కడ ఎసైలేషన్. ఎసైల్ అంటే ఏంటి? ఎసిటైల్ గ్రూప్ సబ్స్టిట్యూషన్ అవ్వడం. ఎసిటైల్ అంటే ఏంటి? CH3COOHని ఎసిటిక్ యాసిడ్ అంటే మన ఎసిటైల్ గ్రూప్ అంటే ఏం చెప్తాం మై డియర్ స్టూడెంట్స్? CH3CO. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎసిటైల్. సో ఇక్కడ క్లోరిన్ ఉంది కాబట్టి దీన్ని ఏమన్నా మై డియర్ స్టూడెంట్స్? anhydrous AlCl3 ట్రీటెడ్ విత్ ఎసిటైల్ క్లోరైడ్. ఎసిటైల్ క్లోరైడ్. సో ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ క్లోరిన్ పక్కన ఉన్న ఫంక్షన్ గ్రూపే ఆ బెంజీన్ పైన వచ్చి అటాచ్ అవుతుంది అన్నమాట. సో బెంజీన్ ప్లస్ ఎసిటైల్ క్లోరైడ్ గివ్స్ రైస్ acetophenone. acetophenone plus HCl. Next nitration. nitration అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ట్రీటెడ్ విత్ HNO3. ట్రీటెడ్ విత్ నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ రెండింటిని కలిపితే మీకు వచ్చే కాంబినేషనే
nitration, nitric acid plus sulfuric acid at 600 degrees Celsius, sorry 60 degrees Celsius, 60 degrees Celsius. ఇక్కడ మీకు ఎల్లో కలర్ కాంపౌండ్ అనేది వస్తుంది. నైట్రోబెంజిన్ ఈజ్ ద, మనం ఐడెంటిఫై చేయగలగాలి కదా ఇది నైట్రోబెంజినా కాదా అన్నది. మీకు ఏ కలర్ వస్తుంది మై డియర్ స్టూడెంట్? ఎల్లో అన్నాం కదా, మనం ఎల్లోతోనే రాద్దాం. వి గెట్ ఎల్లో కలర్ compound, we get yellow color. So that's why you can confirm it is a nitrobenzene present in our compound. Next, sulfonation. వర్డ్ లో ఉంది కదా సల్ఫోనేషన్, అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ తో ట్రీట్ చేస్తే మీకు సల్ఫర్ అనే ఫంక్షన్ గ్రూప్, సల్ఫోర్ SO3H అనే ఫంక్షన్ గ్రూప్, ఇందులో ఏమేమి పోతాయి మై డియర్ స్టూడెంట్స్? OH మైనస్ ఒకటి, SO3H ప్లస్ ఒకటి బయటికి పోతాయి. సో వెన్ బెంజిన్ ట్రీటెడ్ విత్ ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, అంటే బాగా హీటింగ్ చేస్తున్న ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ట్రీట్ చేస్తే మీకు ఏమొస్తుంది? బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. ఈ ఫంక్షన్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ గ్రూప్ వచ్చి ఈ బెంజిన్ ప్లేస్లో ఒక కార్బన్ ప్లేస్లో అటాచ్ అవుతుంది. సో వి గెట్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. మీకు ఇందులో వచ్చే రిపీటెడ్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే డిస్కస్ చేసాం 8 మార్క్స్కి. సో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా యు గెట్ గుడ్ రిజల్ట్స్. ఈ పిఐటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ కూడా ఉన్నాయి. సో ఎంపీసీ స్టూడెంట్స్, బయాలజీ స్టూడెంట్స్ ఎవరైనా కూడా మేడం మాకు సొల్యూషన్స్ లెసన్స్ రావు, ఇవి ఏవి రావు అనుకున్నా కనుక ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆల్రెడీ సొల్యూషన్ లెసన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. సో మీకు మొలారిటీ, నార్మాలిటీ, ఏ రకంగా అటామిక్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలో కూడా మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ప్రతి వీడియోని ఈవెన్ నాన్ కెమిస్ట్రీ స్టూడెంట్ అవునా కూర్చొని పెట్టి వింటే కనుక అర్థమయ్యేటట్టు మీకు వీడియోస్ చేసి పెట్టాం కాబట్టి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. లెట్ ప్రాక్టీస్, టేక్ గుడ్ రిజల్ట్స్. హ్యాపీ సంక్రాంతి.